ఛానల్లోకి స్వాగతం. మే 10వ తేదీన అక్షయ తృతీయ రాబోతుంది. అయితే అక్షయ తృతీయ నుండి మేషరాశి వారి యొక్క జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారు. అలాగే 3 అతిపెద్ద శుభవార్తలు కూడా మేషరాశి వారు వినబోతున్నారు. వారి యొక్క జీవితం మారబోతుంది. అయితే మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు అక్షయ తృతీయ నుండి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి శుభవార్తలు వారు వినబోతున్నారు, అలాగే వారి జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి మూలంగా ఎటువంటి ఫలితాలు వీరు పొందుకుంటారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక కోపం చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు. మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కూడా ఈ మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయనే చెప్పుకోవాలి. అలాగే వీరి జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా కానీ వీరు మనోధైర్యంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయసులోనే అవగతమవుతుంది. అయితే మే 10వ తేదీన రాబోతున్నటువంటి అక్షయ తృతీయ నుండి వీరి యొక్క జీవితం అనేక మలుపులు తిరగబోతుంది. నూతన వ్యక్తి రాక అనేది మీ జీవితంలో కనిపిస్తుంది. ఆ వ్యక్తి మూలంగా మీరు మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు. 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును అన్వేషించడానికి తను మీకు మంచి సలహాలు ఇవ్వటం జరుగుతుంది. మీరు చేసే పనిలో తన యొక్క సహాయ సహకారాలు అందించడం ద్వారా కూడా తన మూలంగా మీ యొక్క జీవితం అంచెలంచెలుగా అభివృద్ధి బాటలో ముందుకు దూసుకుని వెళ్తుంది. అది మీ జీవితంలోకి వచ్చే ఒక వ్యక్తి మూలంగా జరగబోతుంది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ వ్యక్తి మూలంగా మాత్రం మీ జీవితం చక్కటి మలుపు తిరుగుతుందనే చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారు అక్షయ తృతీయ నుండి వారి యొక్క జీవితంలో మార్పుల కారణంగా 3 శుభవార్తలైతే వినబోతున్నారు. మొదటి శుభవార్త ఏమిటి అంటే కనుక, ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ఇంతవరకు మీరు ప్రయత్నాలు ఫలించగా చాలా నిరాశలో కూడా ఉన్నారు. ఇక మాకు ఏ ఉద్యోగం దొరకదు అనే ఒక నిరాశను మీరు కలిగి ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరబోతుంది. ఎటువంటి ఉద్యోగమైతే మీరు కావాలని ఎంతో కాలంగా వేచి చూస్తున్నారో అటువంటి ఉద్యోగం మీకు దొరకబోతుంది. మీరు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే అవివాహితులు ఎవరైతే ఉన్నారో, చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక ఇక మీకు వివాహమే జరగదు అని నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం అయితే మీ ముందుకు రాబోతుంది. మధ్యవర్తుల ద్వారా కావచ్చు, లేకపోతే ఏదైనా మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు, మీరు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. మీరు ఎటువంటి లక్షణాలు ఉన్న భాగస్వామి కావాలని మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారో అటువంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామి అతి త్వరలో మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ శుభవార్త మీకు, మీ కుటుంబ సభ్యులకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. ఇక 3వ శుభవార్త ఏమిటి అంటే కనుక, విదేశీయానం. విదేశాలకు వెళ్లటం అనేది మేషరాశికి చెందిన వ్యక్తులకు ఏ వ్యక్తులకైతే కలగా ఉందో, అంటే ఎంతో కాలంగా మీరు విదేశాలకు వెళ్లటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నత చదువుల నిమిత్తం కావచ్చు, ఉద్యోగం నిమిత్తం కావచ్చు, వ్యాపారం నిమిత్తం కావచ్చు, మీరు విదేశాలకు వెళ్లాలని, అక్కడే సెటిల్ కావాలని ఆరాటపడుతున్నట్లయితే ఎన్నో రోజులుగా మీకున్న కోరిక ఈ సమయంలో తీరబోతుంది. దానికి మీకు సన్నిహితుల నుండి అలాగే కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతైతే లభించబోతుంది. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీరు విదేశాలకు వెళ్లటానికి కన్న కలలు అన్నీ కూడా ఈ సమయంలో నిజం కాబోతున్నాయి. అనుకున్న పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్లటానికి అంతకుముందున్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి విదేశీ ప్రయాణం సఫలమవుతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా 3 శుభవార్తలు మేషరాశి వారు అక్షయ తృతీయ నుండి వినబోతున్నారు. అంటే అక్షయ తృతీయ తర్వాత ఏ సమయంలో అయినా దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. లక్ష్మీ సహస్రనామ పారాయణ, అలాగే లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.